ఉన్నటువంటి ఆ గోవర్ధనగిరి ఆ ఘట్టాన్ని కళ్ళారా చూశాడు. వర్షం అంతా ఆగిపోయింది, నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. వెళ్ళిపోగానే అమ్మా నాన్న గోప బాలకులారా, ఇంక మీరు ఈ పర్వతం కింద నుండి బయటకు వెళ్ళండి. గోవులన్నింటినీ తీసుకొని మీరందరూ నందప్రజానికి వెళ్ళిపోయింది, బృందావనానికి వెళ్ళిపోండి అని అందరికీ కృష్ణ పరమాత్మ చెప్పాడు. అలా అందరూ ఒక్కొక్కరు దాని కింద నుండి వెళ్ళిపోతే పరమాత్మ 1-2 సార్లు ఆ పర్వతం కింద ఇంకా ఎవరూ లేరు కదా అని చుట్టూ చూసుకొని ఏ ఒక్కరూ లేరని అనుకున్న తర్వాత పర్వతాన్ని కిందికి దించాడు. చూడండి, ఈ చిన్న మాట మనకు ఏం తెలియజేస్తూ ఉన్నది? పరమాత్మ ఎప్పుడైతే తను సంకల్పిస్తాడో మన కష్టములను ఎత్తాలని వాడు ఏం గమనిస్తాడో తెలుసా? నా భక్తుడి కష్టాలు అన్నీ పోయాయా లేదా అని చుట్టూ చూసుకొని అప్పుడు దాన్ని కొండలు కిందికి దించాడు పరమాత్మ. వాడు సంకల్పించడమే తరువాయి. ఒక్కసారి సంకల్పించాడా ఇంకా మనకే కష్టములు లేకుండా చూసుకుంటాడు. అలా పరమాత్మ గోవర్ధనగిరిని కిందికి దించాడు. ఇంద్రుడు ఎదురు వెళ్ళాడు. హే నారాయణ కృష్ణ, ఈ భూలోకంలో నువ్వే పుట్టావని తెలియక నా మదగర్వం చేత నేను ఈ విధంగా చేశాను కృష్ణ అని ఆ కామధేను యొక్క పాల చేత కృష్ణ పరమాత్మను అఖండముగా అభిషేకం చేశాట. ఆ పరమాత్మను అభిషేకం చేసి పరమాత్మ పాదములను కామధేను యొక్క పాల చేత కడిగి ఎప్పుడైతే ఈ గోవర్ధనగిరిని ఎత్తి పరమాత్మ గోవులను గోపబాలకులను కాపాడెనో ఆ క్షణము నుండి గోవిందుడన్న నామము చేత ప్రసిద్ధి పొందే పరమాత్మ అందరూ గోవింద 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 హరి గోవింద గోకుల నందన 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 గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద. ఇంద్రుడు నిలబడి చెప్తూ ఉన్నాడు, ఇంతమందిని కాపాడవయ్యా గోవుల్ని గోపాలకుల్ని, కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి గోవిందుడివి 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 అని కీర్తిస్తూ ఉన్నాడట. పురాణ పురుష